దేవుని పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నవారు వీలైనంత వరకు పనులు చక్కదిద్దుకొని మందిరానికి అందుబాటులో ఉండి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలని బాగా ఆశ కలిగిన వాళ్ళు ఒకటే, మందిరం దగ్గరకు వచ్చి మందిరం దగ్గర ప్రార్థనలో పెనుగులాడండి, సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన అంతా పెట్టుబడి సేవకు ముందు. హల్లెలూయా. వ్యాపారం చేయాలనుకున్నాడు ఏం చేస్తాడు? మామూలుగా లోకంలో కొంత పెట్టుబడి పెట్టుకున్నట్టుగా నీ సేవ చేయడానికి ముందుగా నువ్వేం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి, ప్రార్థనను పెట్టుబడిగా పెట్టాలి. హల్లెలూయా. యేసయ్య పరిచర్య చేయడానికి ముందు ఏం చేశాడు? పరిచర్య చేయడానికి ముందు ఏం చేశాడు? 40 రోజులు ఉపవసించి ప్రార్థనలో గడిపాడండి. తర్వాత పరిచర్యలోకి వెళ్ళాడు. అట్లాగే దేవుని పని చేయాలని ఎవరికైతే ఆసక్తి ఉందో కొంత సమయం దేవుని సన్నిధిలో పనులు చక్కదిద్దుకొని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని చదవటం, సాధన చేస్తే ఖచ్చితంగా దేవుడు అలాంటి వారిని వదిలిపెట్టాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. నేను ప్రారంభపు దినాల నుంచి కూడా విజయపాస్ గారు, నేను ఇంకా కొంతమంది సేవకులు పనులు చక్కదిద్దుకోవటం, ఖాళీగా వచ్చేసి మందిరంలో గడపటం. అప్పుడు మాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే పలానా చోట కోట ఉంది, సమాధి కార్యక్రమం ఉంది, అటెళ్ళు, ఏవి చెబుతారో అలా వెళ్ళటం మొదలుపెట్టాం. దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు పరిచర్య ఏర్పాటు కూడా, ఒక ప్రాంతానికి పరిచర్య కూడా ఏర్పాటు కూడా ఇందులో నుంచే జరిగింది. కొంతమందికి ఇలా పంపబడిన ప్రాంతంలో వాళ్ళ ఆసక్తిని తెలియపరిచినప్పుడు, నిజమే ఆ ప్రాంతంలో దేవుని సేవ అవసరం అని చెప్పి దైవజనులకు తెలియపరిచినప్పుడు ఆ ప్రాంతాల్లో పరిచర్యలు కూడా ప్రారంభించారు. స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని పని చేయాలనే ఆసక్తి కనుక నీకుంటే ఇళ్లలో సమయాన్ని చక్కదిద్దుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో గడపండి, వాక్యంతో గడపండి. దేవుడు నిన్ను వాడుకోవటానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అంతేకాదు అనుభవాలు తెలుసుకుంటుండండి. దైవజనుడి అనుభవాలు తెలుసుకుంటుండండి. దైవజనుడు ఎవరితో ఎట్లా మాట్లాడతాడు, ఎలా ఆదరించేటప్పుడు ఎలా ఆదరిస్తాడో చూడండి. ఇతరులను ఆదరించడానికి ఉపయోగపడతాయి. చాలా వరకు ఈరోజు నేను పరిచర్లో కొద్ది గొప్ప చేయగలిగానంటే దైవజనుడు మందిరంలోకి వచ్చినప్పుడల్లా కూడా జనాలతో ఎలా మాట్లాడుతాడో చూస్తూ ఉండేవాడిని, ఎలా పలకరించేవాడు అన్న కథలకి ఎలా ఉన్నాయి, ఎట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎలా ఆదరించబడుతున్నారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎలా చెబుతున్నాడు అని చెప్పి చాలాసార్లు అన్నప్పుడు దగ్గరగా ఉంటూ నేను చూస్తూ నేర్చుకున్నానండి. స్వతహాగా ఇవన్నీ నాకు రాలా. స్వతహాగా నా అలవాటు ఏంటంటే కాలర్ పట్టుకొని మాట్లాడే అలవాటు లోకంలో ఉన్నప్పుడు.